నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కించిత్ నిర్లక్ష్యం ఉన్న సహించొద్దు అని నీట్ స్కామ్పై కేంద్రానికి ఎన్టీఏకు తేల్చి చెప్పిన సుప్రీం తప్పు జరిగితే ఒప్పుకోవాల్సిందే అని కూడా అంటున్నారు. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం నీట్ అవకతవకలపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నీటి విధానం ఏకపక్ష నిర్ణయం, రాష్ట్రాల అభిప్రాయం తీసుకొని కొత్త విధానం తీసుకురావాలి అని అంటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్కు సిపిఐ రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం లేఖ రాశారు. ప్రధాని ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. 0.001% నిర్లక్ష్యమున్న పరిష్కరించాల్సిందే అని నీటి పరీక్ష విధానంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. 2 వారాల్లో స్పందన తెలియజేయండి అని చెప్తున్నారు. 4,750 కేంద్రాల్లో 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. నీటి నిర్వహణలో తప్పు జరిగితే ఒప్పుకోండి, ఎవరైనా సరే 0.001 నిర్లక్ష్యం వహించినా దాన్ని పరిష్కరించండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు ఆగ్రహం. సకాలంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ కామెంట్. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేశారు. అయితే జూలై 8 అంటే జూలై 6 నుంచి నీట్ కౌన్సిలింగ్ ఉంది. మరి దాని నుంచి ఏమీ స్పందించలేదు. నీటి నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. తప్పు ఒరిగి ఉంటే ఒప్పుకోవడానికి తదుపరి విచారణ ఇట్లా అసలు ఏమేమైతే తెలుస్తలేదు. ఎన్టీఏ వాదనను తోసిపుచ్చిన ఎన్సీఆర్టీ. నీట్ యూజీ 2024 పరీక్షలో సిలబస్ పరిధి దాటి ప్రశ్నలు ఇచ్చారన్న ఎన్టీఏ వాదనను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఆర్టీ తోసిపుచ్చింది. ఎన్సీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని సోమవారం మైసూరులో రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఏ ప్రకటనలో వాస్తవం లేదని చెప్పారు. 2020 నుంచి ఎన్సీఆర్టీ రివైజ్డ్ పుస్తకాలు ప్రింట్, ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రశ్నలను రూపొందించిన వారు 2020 ముందు నాటి పుస్తకాలను ఎందుకు రిఫర్ చేశారో తమకు తెలియదని తెలిపారు. ఇది తప్పు జరిగితే ఒప్పుకోండి అని క్లియర్గా చెప్తున్నారు. ఎన్టీఏలో సంస్కరణలు, లీకేజీలకు అడ్డాలుగా బీజేపీ పాలిత రాష్ట్రాలు అక్కడే అవుతున్నాయి. ఇవి నీటి నిర్వహణలో రవ్వంత నిర్లక్ష్యం కనిపించిన కఠిన చర్యలుంటాయి. జాతీయ పరీక్షల మండలికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. మోదీ ఈ విషయం ఎందుకు మౌనం పాటిస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనేది మిగతా విపక్షాలు అడుగుతున్నారు. పరీక్షలు ఇలాగైనా ఎన్టీఏపై మండిపడిన సుప్రీంకోర్టు. ఇకపోతే 25న ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాలు హైదరాబాద్, తెలంగాణ నుంచి. సర్టిఫికేట్ సరిపోదు, స్కిల్స్ ఉండాలి. 2,000 కోట్లతో 65 ఐటీఐలను తీర్చిదిద్దుతామని తెలంగాణ సీఎం అని చెప్తున్నారు. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలతో శిక్షణ ఇప్పిస్తాం. పోరాడి తెలంగాణ సాధించుకున్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం. ప్రస్తుత విద్యా విధానం 40 ఏళ్ల కిందటి నేటి పరిస్థితులకు తగ్గట్టు ఏటీసీల ఏర్పాటు. విద్యార్థులు ఐటీఐలో చేరాలి. ఈ శాఖను నేనే స్వయంగా చూసుకుంటా. మల్లెపల్లి ఐటీఐ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లో సీఎం రేవంత్ శంకుస్థాపన చేసిరు నిన్న. దానికి సంబంధించి ఇది ప్రభుత్వ ఐటీఐలు నిరుపయోగంగా మారాయి. వాటిలో 40-50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. అవి విద్యార్థులకు ఉపయోగపడడం లేదు. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగు వాళ్ళు పోటీ పడుతున్నారు. మధ్య దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత. మేము పాలకులం, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదు. మేము సేవకులమని అన్నారు. మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూద్దాం. ఐటీఐ ఇక ఏటీసీ అధునాతన సాంకేతిక కేంద్రాలుగా మార్పు. 2,324 కోట్ల వ్యయంతో 65 శిక్షణ కేంద్రాలు అప్గ్రేడ్ చేస్తారంట. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్తో 10 ఏళ్ల కాలానికి ఒప్పందం. ఐటీఐలో 50 ఏళ్ల నటి నైపుణ్యం, వాటితో ఫలితం లేదు. విద్యార్థులు ఏటీసీల్లో చేరాలి. ప్రతి నెల పర్యవేక్షిస్తా అని చెప్తున్నారు. హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నారు. ఆధునికంగా ఐటీఐలు ఈ విధంగా ఉంది. ఉన్నత కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం అని చెప్తున్నారు. నైపుణ్యం లేని సర్టిఫికెట్ పనికిరావు. సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి. ఈరోజు పీఈ సెట్ ఫలితాలు. బీపేడ్, యూజీ, డీపేడ్ కోర్సులు ప్రవేశాలకు నిర్వహించిన పీజీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్ పీఈ సెట్ ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మాసత్యంలోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు రిలీజ్ చేస్తారు. ఇది 3 గంటలకు రిలీజ్ చేస్తారు. ఈ రోజు నుంచి
దోస్తు 3వ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 15 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసులు. సిబిఆర్టీ విధానంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు. సంక్షేమ శాఖకు చెందిన సంబంధించి ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వార్డెన్ పోస్టుల భర్తీకి కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధానంలో నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. సిబిఆర్టీ పరీక్షలకు హాజరు కానున్న అభ్యర్థులకు పరీక్ష సమయంలో పాటించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేశారు. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో టీజీపీఎస్సీ వెబ్సైట్లో చూడొచ్చు. డిఎస్సి దరఖాస్తులకు రేపే ఆఖరు. డిఎస్సి దరఖాస్తులు గడువు రేపటితోటి ముగియనుంది. రాష్ట్రంలో 11,000కు పైగా టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కాగా ఫీజు చెల్లింపు గడువు బుధవారంతో దరఖాస్తుల గడువు ఈ నెల 20 రాత్రి 11:50కి ముగుస్తుంది. ఇప్పటికీ 2,45,000 మంది అప్లై చేసుకున్నారు. సివిల్స్ లాంగ్ టర్మ్ కోచింగ్కు దరఖాస్తులు బీసీ స్టడీస్ సర్కిల్, ఎస్సీ స్టడీస్ సర్కిల్ రెండింటికి అప్లికేషన్లు జరుగుతున్నాయి. చూడండి, పరీక్ష ఫీజు జూలై 7 లోపు చెల్లించాలి అని చెప్తున్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్, పీజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చింది. జూలై 31 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు పీజీ సెకండ్ ఇయర్ ఉంటే, ఆగస్టు 8 నుంచి 13 వరకు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు 2 చొప్పున టీఎస్ లేకపోతే ఏపీ ఆన్లైన్లో చెల్లించాలని ఇక్కడి అధికారులు చెప్పారు. పీజీఈ సెట్లో 18,829 మంది పాసు. అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తామని చెప్తున్నారు. విద్యా ప్రమాణాలపై కఠినంగా వ్యవహరిస్తాం. ముఖ్యమైన బ్రాంచ్లలో ప్రథమ టాపర్లు ఇట్లున్నారు. దీంట్లో ఎంటెక్, ఫార్మసీ, ఎంఆర్క్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన పీజీ ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రిజల్ట్స్ నిన్న రిలీజ్ చేశారు. 24 నుంచి ఏపీ ఆర్సెట్ ముఖాముఖి ఇంటర్వ్యూలు. రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఏపీ నుంచి పిహెచ్డి ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఆర్సెట్ ప్రవేశాలకు గాను ఈ నెల 24 నుంచి ఇంటర్వ్యూలు స్టార్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఈ నెల 24 నుంచి 28 తేదీ వరకు సబ్జెక్టుల వారీగా ఇంటర్వ్యూలు జరుగుతాయి. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో చూడొచ్చు. ఏపీ పీజీఈ సెట్ ఫలితాలు విడుదల. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఎస్వీ నిర్వహించిన ఏపీ పీజీఈ సెట్ 2024 రిజల్ట్స్ ఇచ్చారు. ఈ విధంగా ఉన్నాయి. ఈ అంతా మీరు రిజల్ట్స్ చూసుకోవచ్చు. అంగన్వాడీ సెంటర్లు, ఇక ప్రీ స్కూల్స్, ఎల్కేజీ, యూకేజీ స్థాయి బోధనకు ప్లాన్. త్వరలో అంగన్వాడీ సెంటర్లకు పుస్తకాలు, యూనిఫామ్ ఇస్తారంట. నేటి నుంచి మాస్టర్ ట్రైనర్లతో టీచర్లకు శిక్షణ. జూలై 1 నుంచి ప్రాథమిక విద్య ప్రారంభానికి ఏర్పాట్లు. జూలై 1న బోధన ప్రారంభిస్తాం అని చెప్తున్నారు. యూనిఫామ్, హాస్టల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అడ్మిషన్స్ షేరు. కాస్మెటిక్స్, యూనిఫామ్స్ ఇట్లు ఇస్తారు. హాస్టల్ స్టూడెంట్స్కు 2 జతల యూనిఫామ్తో పాటు బెడ్షీట్స్, కార్పెట్, టవల్స్, నోట్బుక్స్ ఫ్రీగా ఇస్తారు. మెస్ ఛార్జీ 7వ తరగతి వరకు ఒక్కో స్టూడెంట్కి 1,050 రూపీస్. 8th, 9th, 10th స్టూడెంట్స్కు 1,100, కాలేజీ స్టూడెంట్స్కు 1,500 చొప్పున ఉంటుంది. అలాగే కాస్మెటిక్స్ ఛార్జీ 7వ తరగతి వరకు గర్ల్స్కి 55, 8th, 9th, 10th స్టూడెంట్స్కి 75 ఇస్తారు. బాయ్స్కి కాస్మెటిక్స్ ఛార్జీ 62 ఇస్తారు. అన్ని జిల్లాలలో ఇది అడ్మిషన్లు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ప్రైవేటు స్కూళ్ళలో పేద పిల్లలకి 25% సీట్లు ఎందుకు కేటాయిస్తలేరు అని విద్యా హక్కు చట్టం అమలు ఇదేనా అని హైకోర్టు ఫైర్ అయింది. మరి 2009 నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ ఇంకా చాలా స్కూల్స్లో ఇది ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి దీనిపైన ఏం రియాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్ అనేది చూద్దాం. ఈఎస్ఐసిలో 4 అద్వితీయమైన కోర్సులు. కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు చెప్తున్నారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆర్బిట్రేషన్, సైబర్ సెక్యూరిటీ కోర్సులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కోసం 1 సంవత్సరం వ్యవధి గల 2 కోర్సులు. కోర్సులకు గాను జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇది ఇకపోతే జూలై 30 తేదీ వరకు కాలేజీ కార్యాలయంలో అభ్యర్థులు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఆర్బిట్రేషన్ కోర్సులకు. ఇకపోతే డిగ్రీ ఫైనల్ ఇయర్ ఈ విధంగా ఉన్నాయి. జాగ్రఫికల్ ఇన్ఫర్మేసిస్ సిస్టంలో 6 నుంచి 4 వారాల స్వల్పకాల వ్యవధి గల కోర్సులను కూడా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రవేశపెట్టడం జరిగింది. కోర్స్ ఫీజు ఈ విధంగా ఉన్నాయి. ఇది పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు మీరు. జూలై 8 నుంచి
గ్రూప్ 2 అభ్యర్థులకు గ్రాండ్ టెస్ట్, నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ. బీసీ స్టడీ సర్కిల్ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ కావచ్చు. దోస్త్ 2024 రెండో విడతలో 41,533 మందికి సీట్లు. 26 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 400 తోటి జూలై 2 వరకు మూడో విడత దరఖాస్తుల స్వీకరణ. జూలై 15 నుంచి క్లాసులు. దోస్త్ కన్వీనర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ చెప్పారు. ఇంగ్లీష్ మీడియంపై మోజు వద్దు, ఆత్మహత్య లాంటిది. అనేక చోట్ల సుశిక్షితులైన ఉపాధ్యాయులు లేరు, ట్రైన్డ్ టీచర్లు లేరు. నిజంగా ఇది విషయం. అయినా ఇంగ్లీష్ మీడియం వైపు తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి పరిణామం ఆత్మహత్య సదృశ్యమే. ఎన్సీఆర్టీ డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని వ్యాఖ్యలు. అనేక చోట్ల సరైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేనప్పటికీ ఇంగ్లీష్ మీడియం వైపు తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారని ఈయన చెప్పారు. ఇటువంటి పరిణామం కోరి కష్టాలను తెచ్చుకున్నట్లనని వెల్లడించారు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళపై మోజు, ఆత్మహత్య సదృశ్యమే. మరి పరిస్థితి అట్లుంది. మరి ఏం చేస్తాం? గవర్నమెంట్ స్కూల్లోనేమో ఇక మొత్తం చెప్తలేరు అని, లేదు ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటారేమో అని ఆశ, కానీ అది అటు ఫుల్ఫిల్ అవుతలేదు, ఇటు ఫుల్ఫిల్ అవుతుంది లేదనమాట. ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.